హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఆటో డ్రైవర్స్కి గవర్నమెంట్ చాలా మోసం చేస్తుందని చెప్పేసి హైదరాబాద్లో స్ట్రైకులు అయితే జరుగుతున్నాయి. అసలు స్ట్రైకులు చేయాల్సిన దానికి ఎందుకు, అసలు రీజన్ ఏంటిది అని, ఆ రీజన్ గురించి అసలు స్ట్రైకులు ఎందుకు చేస్తున్నామని చెప్పి మాట్లాడడానికి యూనియన్ డ్రైవర్ రామకృష్ణ గారు మన స్టూడియోలో మన ముందున్నారు. నమస్కారం అండి. నమస్కారం. అసలు గవర్నమెంట్ మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తుంది, మీరు ఎందుకు స్ట్రైక్ చేయడం అవుతుంది ఆటో డ్రైవర్స్? లైక్ ఎందుకు, ఎక్కడ అంటే మొన్న రీసెంట్గా ఎల్బీ నగర్లో స్ట్రైక్ చూశాను, అమీర్పేటలో స్ట్రైక్ చేసేది చూశాను. అసలు ఏంటి రీజన్ ఏంటిది? రీజన్ ఏంటంటే సార్, నేను 40 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను. మేము తెలంగాణ రాకముందు చాలా బాగున్నాము. హైదరాబాద్ ఆటో డ్రైవర్లు అంటే చాలా స్వేచ్ఛగా బతికారు. దేనికి కొదువు లేదు. మీటర్ డబ్బులు కానీ, పోలీసుల ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు. టీడీపీ గవర్నమెంట్లో బాగుంది, పాత కాంగ్రెస్ జమానాలో బాగుంది. చాలా హ్యాపీగా బతికాం. తెలంగాణ వచ్చాక మాకు ఈ ఇబ్బందులు అనేది ఎదురుపడుతుంది. అది ఇప్పుడు మా ప్రాబ్లం. తెలంగాణ వచ్చాక ఏంటి ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏంటంటే సార్, అప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు సిటీలో ఎంటర్ అయ్యేవి కాదు. ఈ ఓలా, ఊబర్, ఆన్లైన్, ఈ 2 వీలర్స్ ఇవన్నీ ఏవీ లేవు అప్పుడు. అంటే డిస్ట్రిక్ట్ ఆటోలు అంటే ఏంటి, లోకల్ ఆటోలు అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ ఆటోలు అంటే దానికి మీటర్ ఉండదు సార్. సిటీ ఆటోలు అంటే గవర్నమెంట్ మీటర్ విధిస్తుంది, ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ మీటర్ డౌన్ చేసుకొని వెళ్తాం మేము. డిస్ట్రిక్ట్ ఆటోలకు మీటర్ ఉండదు. అవి కూడా ఇక్కడ వచ్చేసినాయి. ఈ ఓలా, ఊబర్, ఆన్లైన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి అప్పుడు బండి మీటర్ అవసరం లేదు, గవర్నమెంట్ ఇచ్చిన మీటర్ అవసరం లేదు. ఈ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన మీటరే సరిపోతుంది. ఫోన్ ద్వారా మీటర్ వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, సరిపోయింది. అది ప్రాబ్లం. దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. ఏంటిది? డిస్ట్రిక్ట్ ఆటోలు లోపలికి ఇక్కడ రావడం వల్ల చాలా ఆటోలు అయిపోయింది. దానికి పైగా మళ్ళీ 2 వీలర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. 2 వీలర్స్కి పర్మిషన్. 2 వీలర్స్ కూడా అవి లక్షల్లో ఉన్నాయి. అవి వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు. మాకు బిజినెస్ కంప్లీట్గా పడిపోయింది. 2 వీలర్స్ ఇన్నోసెన్స్ ఏంటి, ర్యాపిడో, ఊబర్ అలాగనే అలానేనా? ఈ యాప్ల త్రూ ఏనా, లేకపోతే వేరే వాళ్ళకి వేరే డైరెక్ట్ ఏం ఛాన్స్ లేదు సార్. వాళ్ళు సిటీ ఆటోకున్న అట్లా మీటర్ వాళ్ళకి లేదు. కేవలం ఫోన్ ద్వారా, ఆన్లైన్ ద్వారానే వాళ్ళకు కస్టమర్ ఉంటుంది. అది వీటి వల్ల మీకు అన్యాయం జరుగుతుంది. ఏ రకమైన అన్యాయం జరిగింది మీకు? కస్టమర్ లేకుంటే అన్యాయమే కదా సార్. అది కస్టమర్ లేకుంటే మాకు ఇబ్బంది కదా. మాకు డబ్బులు రావు, గిరాకులు వస్తున్నాయి డబ్బులు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోడ్డు మీద కూర్చొని ఖాళీగా సాయంత్రం ఇంటికి పోవాల్సి వస్తుంది. అది ఎందువల్లనంటే ఇలా జరిగేది. తెలంగాణ రాకముందు సిటీ ఆటో మీటర్ అనేది 20 రూపాయలు ఉంది. ఎక్కి దిగితే మినిమం ఛార్జ్ 20 రూపాయలు ఉంది. ఈ రోజు కూడా 20 రూపాయలు ఉంది. ఆన్లైన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 20 రూపాయల లెక్క మినిమంతోనే వాళ్ళు పర్ కిలోమీటర్ లెక్క వేసి వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి చాలా డిఫరెన్స్. ఆ రేటుకి మేము ఇప్పుడు పోలేము, గిరాకీ చేయలేము. దానివల్ల మాకు మమ్మల్ని డైరెక్ట్ ఎవరు కస్టమర్ అడగట్లేదు. ఎవరు చూడు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. మీరు కూడా ఓలాలో, ఊబర్లో పెట్టుకోవచ్చు కదా, ఇట్లా యాప్స్లలో పెట్టుకోవచ్చు కదా ఆటోలన్నీ. మీటర్ పెంచితే పెట్టవచ్చు సార్. ఓలా, ఊబర్ వచ్చిందని మా బాధ ఏం లేదు. మీటర్ రేట్ పెంచట్లేదు గవర్నమెంట్. తెలంగాణ రాకముందు 20 రూపాయల మీటర్ ఉంది. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది, ఇదే 20 రూపాయలు ఉంది. అంటే నేను చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ప్యాసింజర్లకి కానీ ప్రజలకి కానీ ఫ్రెండ్లీ ఉండే రేటే ఆటోలకి
కేటాయిస్తుంది. ఇప్పుడు మీటర్ రేటు పెంచాలి అని చెప్పేసి మీరు స్ట్రైక్ చేస్తున్నారు కదా, ఆ స్ట్రైక్ చేయడం వల్ల జనాలకు బర్డెన్ పడుతుంది కదా, జనాలకు రేటు పెరిగితే ఎవరు ఎక్కకుండా ఉంటారు కదా. ప్రతి సరుకు మీద రేట్ పెరిగిపోయినప్పుడు బడ్డన్ పడినప్పుడు కేవలం ఆటో మీటర్ పెంచితే బడ్డన్ పడుతుందా సార్? ప్రతిదీ పెంచుతూ వస్తుర్రు. లాస్ట్కి ఆర్టీసీ బస్సు కూడా ఆర్డినరీ బస్కి 15 రూపాయలు, ఎక్స్ప్రెస్ బస్కి 20 రూపాయలు చేశారు. బడ్డన్ పడట్లేదు. కేవలం 12 సంవత్సరాల ముందు పెంచిన మీటర్కి ఈరోజు మేము మీటర్ అడిగితే పబ్లిక్ మీద బడ్డన్ పడుతుందని చెప్తే అదేమన్నా సమాధానం, అదేమన్నా ఆలోచన? మరి మేమెట్లా బతకాలి? మాకు ట్యాక్సులు పెరుగుతున్నాయి, మాకు వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, అటు వెహికల్స్ రేట్లు పెరుగుతున్నాయి, ఆర్టీఓ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ప్రతిదీ పెరుగుతుంది. మరి మాకు ఛార్జెస్ పెంచకపోతే ఎట్లా? ఒక్కరు ఎక్కితే బస్సు 20 రూపాయలు మినిమం ఎక్స్ప్రెస్కి, ముగ్గురు ఎక్కితే ఆటోకి 20 రూపాయలు మినిమం. ఇది ఎట్లా సార్? మరి దీని లెక్కతోని మాకు కూడా 12 సంవత్సరాలు అయిన తెలంగాణ వచ్చి కనీసం ఈరోజు రేటు మాకు ఫిక్స్ చెయ్యాలా? మేము అడిగేది ఏం లేదు సార్. డిస్టిక్ సిటీ పర్మిషన్ లేని ఆటోలకు ఓలా ఊబర్ పర్మిషన్ ఇవ్వకూడదు, ఆన్లైన్ పర్మిషన్ ఇవ్వకూడదు, 2 వీలర్ వైట్ ప్లేట్కి పర్మిషన్ ఇవ్వకూడదు. మీకు అంతగా 2 వీలర్ తోలాలనిపిస్తే ట్యాక్సీ ప్లేట్గా చేయండి, ఎల్లో ప్లేట్గా చేయండి. ఆటో డ్రైవర్కి ఇచ్చినట్టు ఒక కాకి యూనిఫామ్ ఇవ్వండి. సంవత్సరానికి ఆ బండికి కూడా ఆటో ఫిట్నెస్, ట్యాక్సీ ఫిట్నెస్ పెట్టినట్టు ఫిట్నెస్ పెట్టండి. అన్నీ పెట్టి మీరు 2 వీలర్ తోలండి, మాకేం బాధ లేదు. 2 వీలర్కి ట్యాక్సీ ప్లేట్ ఉంటుందా? ఉంటుందండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు. ఇప్పుడు ఆన్లైన్ తీసుకొచ్చింది కదా. ఇది వరకు తెలంగాణ రాకముందు ఆన్లైన్ లేదు. హైదరాబాదులో ఆన్లైన్ లేదు. ఓకే. తెలంగాణ వచ్చాక ఆన్లైన్ వచ్చింది. 10 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా, ఇంచుమించు 10 సంవత్సరాల తర్వాత. మీరు అంతకుముందు లేదు, బైకులు లేవు. ఫస్ట్ కూడా వేరే గవర్నమెంట్ నడిపించింది. తెలుగుదేశం నడిపించింది, కాంగ్రెస్ నడిపించింది. వాళ్ళప్పుడు తేలేదు కదా, 2 వీలర్ తీసుకురాలే కదా. మరి ఈరోజు ఎందుకు తెచ్చి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు? ఓకే. దీనికి అందుగురించి పరిష్కరించండి మీరు. మాకు మీరు ఇవ్వాల్సినవి ఏమీ వద్దు. మీరు ఇచ్చే స్కీములు మాకేమొద్దు. గవర్నమెంట్ దగ్గరనే పెట్టండి. మేము కష్టపడుతున్నాం, మా కష్టార్జితం అడుగుతున్నాం. మేము స్కీములు అడగట్లేదు. మా స్కీములే వద్దు. మాకు మీటర్ పెంచండి, 40 రూపాయలు మినిమం చేయండి, 20 రూపాయలు ఎక్స్ట్రా కిలోమీటర్ చేయండి. అంటే నేను అడిగేది ఏంటిదంటే అండి, మీరు ఇప్పుడున్న కాలంలో నేను చూసినంతవరకు అయితే ఏ ఆటోలో మీటర్ని చూడలేదు నేను. ఏ ఆటోలో మీటర్ డౌన్ చేసి మీటర్ రేట్ ఇస్తారా అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా లేకపోయా. నేను ఎక్కడన్నా ఎక్కినా వాళ్ళు ఓన్ ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత అవుతుంది అనే చెప్తున్నారు తప్ప మీటర్ పైన డబ్బులు ఇవ్వండి అనే మాట అయితే వినబడక కొన్ని సంవత్సరాలే అయిందని సంవత్సరాల నుంచి మీటర్ డౌన్ చేయట్లేదని వింటున్నారు సార్. నేను వినబట్టి ఒక 7-8 సంవత్సరాలు ఆటో మీటర్ పుట్టినప్పటి నుంచి తెలంగాణ రాకముందు వరకు మీటర్ డౌన్ చేస్తే నడిపించారు. గవర్నమెంట్ దానికి సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ సీల్ వేస్తుంది, దాన్ని చెక్ చేస్తుంది కరెక్ట్గా ఉందా లేదా అని. అదే అండి, ఇప్పుడు మీరు మీటర్ వాడినప్పుడు మీటర్ పైన 40 రూపాయలు పెట్టండి అని ఎలా అంటారు? మీరు పెంచితే కదా సార్ మేము మీటర్ డౌన్ చేసేది. ఆ 20 రూపాయలు సరిపోతలేదని మీకు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నాము. బాబు ఇంత ఇవ్వండి. ఈ ట్రాఫిక్కి అప్పుడు ట్రాఫిక్ తక్కువ, ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ. ప్రతి వస్తువు రేటు పెరిగిపోయింది. కొబ్బరి బొండ ఆంధ్ర ఉన్నప్పుడు 20 రూపాయలు ఉండేది. ఈరోజు 70-80 రూపాయలు అమ్ముతున్నారు కొబ్బరి బొండ. బస్కి అప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు ఉండేది తెలంగాణ రాకముందు. ఈరోజు 15-20 రూపాయలు అయింది. మరి మాకు కూడా పెంచాలి కదా. మరి పెంచకుండా మీటర్ డౌన్ చేయండి అంటే అందరి జీతాలు పెరిగినాయి. మాకు తెలియదా ఎవరి జీతాలు ఎంత పెరిగినాయి? మాకు తెలియదు. అది కాదండి, ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను, గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ పెంచేది ఏముంది? డీజిల్ రేట్ పెరిగినప్పుడల్లా ఆటోలు పెంచుతూనే ఉన్నారు రేట్లు.
గవర్నమెంట్ మీటర్ పెంచలేదండి. అప్పుడు మీరు మీటర్ గురించి అంటున్నారండి, నేను మీటర్ గురించి మాట్లాడట్లేను. డీజిల్ రేటు పెరిగినప్పుడల్లా ఆటో యూనియన్ ఉండి, ఆటో యూనియన్ వాళ్ళు మీరుండి ఆటో రేట్లు ఎక్కి దిగంగానే పెంచుతున్నారా లేదా? ఇప్పుడు నార్మల్గా ఎక్కి దిగితే పెంచింది లెక్క కాదండి. అప్పుడంటే ఆన్లైన్ లేదు కాబట్టి అలా జరిగింది, నడిచిపోయింది. ఈ ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ వచ్చింది. ఇప్పుడు అది నడవట్లేదు. 100, 50, 200 అంటే ఇప్పుడు కుదరదు. మీ చేతిలో రేట్ ఉంది, మీరే ఫిక్స్ చేసుకుంటున్నారు. కొట్టంగానే రేట్ వచ్చేస్తుంది. అమీర్పేట్కి 50 రూపాయలు, పంజాగుట్టకు 100 రూపాయలు, సికింద్రాబాద్కి 200 అని మీ కళ్ళకు కనిపిస్తుంది. మేము 100, 50 చెప్తే మా ఆటోలో ఎందుకు ఎక్కుతారు మీరు? చూడాయి బాబు అని చూపిస్తారు. ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ రేట్ అంటారా, యాపిల్ చెప్పేది కరెక్ట్ రేట్ అంటారా? యాపిల్ చెప్పేది కరెక్టే, యాపిల్ చెప్పేది కరెక్టే, మేము చెప్పేది కరెక్టే. ఇద్దరు అబద్ధం చెప్తున్నారని కాదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మేము చెప్పట్లేదు. మేము చెప్తున్నామని అబద్ధం చెప్తున్నారని మేము చెప్పట్లేదు. యాప్ వాళ్ళు చూపించేది 12, 13 సంవత్సరాల రేటు, పాత రేటు. అది కంటిన్యూ అవుతుంది. మా గవర్నమెంట్ ఇప్పుడు మాకు మీటర్ రేట్ పెంచితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా పెంచుతారు. ఓలా ఊబర్ వాళ్ళు కూడా పెంచుతారు. పెంచాల్సి వస్తుంది. వాళ్ళ ఇష్టం కాదు. గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే ఆ లెక్కతో వాళ్ళు కూడా పెంచాల్సి వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ మీ ఆటో డ్రైవర్లకి న్యాయం చేస్తామని చెప్పేసి మాటిచ్చారు. ఆ న్యాయం జరిగిందా, జరగలేదా? రాహుల్ గాంధీ గారు వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు ప్రచారంలో ఏం చెప్పారంటే, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మా గవర్నమెంట్ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆటో కార్మికులకు న్యాయం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. అవును. ఏ ఒక్క వాగ్దానం కూడా వాళ్ళు తీర్చలేదు, నెరవేరలేదా? ఏది నెరవేరలేదు. సేమ్ గత ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నారు. వాళ్ళు ఎట్లా నడిచారు? వాళ్ళు ఆన్లైన్ తీసుకొచ్చారు, వాళ్ళు మీటర్ పెంచలేదు, వీళ్ళు అదే ఆన్లైన్లో నడిపిస్తున్నారు. అదే 20 రూపాయల మీటర్ ఉంది, కానీ వాళ్ళు ఆర్టీసీ బస్సు రేటు మటుకు పెంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నారు. మా ఆటో వాళ్ళని పట్టించుకుంటలేరు. ఓకే, ఫ్రీ బస్సు పెట్టి మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి అంటున్నారు. మాకు ఫ్రీ బస్కి సిటీ వాళ్ళకి ఏం పెద్దగా ఇబ్బంది పడదండి. అది రేవంత్ రెడ్డి గారు ఆలోచించే ఫ్రీ బస్ పెట్టి ఉండొచ్చు. అంటే నేను చాలా మంది దగ్గర నుంచి విన్నానమాట. అది మాకు సిటీ వాళ్ళకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అది డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి మీటర్ లేదు. విలేజ్లలో ఏంటంటే వాళ్ళు లైన్లో పెట్టుకొని టికెట్ సిస్టమ్గా తోలుకుంటారు. ఒక ఆటోలో 5 మంది, 6 మంది, 7 మంది, 4 వాళ్ళ ఇష్టం. అక్కడ ఎట్లా పద్ధతి ఉంటే అట్లా వాళ్ళు నడిపించుకుంటారు. ఈ బస్ ఫ్రీ పెట్టేసరికి వాళ్ళకి అక్కడ లేడీస్ అంతా బస్ ఎక్కేసరికి వాళ్ళకి వ్యాపారం అవ్వట్లేదు, బిజినెస్ అవ్వట్లేదు. వాళ్ళు గగ్గోలు ఎత్తుకుంటున్నారు. మా సిటీ వాళ్ళకి గవర్నమెంట్ మీటర్ ఇచ్చింది. సిటీ వాళ్ళు ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు పోయేంత టైం లేదు. అందరు బిజీ ఇక్కడ. ఏదో 4 రోజులు బస్ ఫ్రీ అన్నందుకు 4 రోజులు తిరిగినారు. ఇప్పుడు ఆ బస్ ఫ్రీకి మాకు పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. మాకు కేవలం గవర్నమెంట్ ఒక్కటే పని చేయాలి. ఫస్ట్ మీటర్ పెంచాలి, 40 రూపాయలు మీటర్ చేయాలి, ఎక్స్ట్రా కిలోమీటర్ 20 రూపాయలు ఇవ్వాలి. మేము ఆనందంగా మీటర్ వేసుకొని వెళ్తాము. ఓకే, మీరు అన్నారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మీటర్ వేయలేదని. అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి మాకు ఆ మీటర్ డబ్బులు సరిపోవట్లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఓలా ఊబర్ అనేది, ఓలా ఊబర్ వాళ్ళు గత 10 సంవత్సరాల క్రితం రేట్లు పెడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జనాలు 10 సంవత్సరాల క్రితం రేట్న చూసుకుంటారా, ఇప్పుడున్నది చూసుకుంటారా? ఇప్పుడు సార్ ఏది చూస్ చేస్తారు వాళ్ళు? చెప్పేదేనండి, ఇప్పుడు మీరు 10 సంవత్సరాల కింద అరటి పండ్లు 20 రూపాయలు డజన్ కొన్నారు. ఆ 20 రూపాయలకి ఇస్తారా వాళ్ళు? 20 రూపాయలకి ఇస్తే తీసుకుంటారు. అవును. ఇక్కడ ఇప్పుడు అట్టి పండ్లు ఇవ్వకపోవచ్చు, కానీ ఓలా ఊబర్ అనేది ఆటో వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు వస్తున్నాయి అంటే గవర్నమెంట్ పెంచితే వాళ్ళు కూడా ఖచ్చితంగా పెంచాల్సి ఉందే సార్. వాళ్ళ ఓలా ఊబర్ అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకోవడానికి లేదు.
ఓకే. వాళ్ళ ఇష్టం వచ్చినంత మీటర్ ఇస్తారంటే కాదు. గవర్నమెంట్ రేపు 40 రూపాయలు మినిమం చేస్తే ఆ లెక్కతో కూడా వాళ్ళు కూడా ఇస్తారు. మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్ అది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు తక్కువగా పంపిస్తారు అంటారు. తక్కువగా పంపిస్తే మీరు పోతారా సార్? ఎందుకు అండి? ఇప్పుడు నేను చెప్తా వినండి, మీరు క్వశ్చన్ రాంగ్ అనొద్దు. నేను చెప్పేది ఏంటిది అంటే, ఇది ఒక వస్తువు ఉంది, వస్తువు ఇక్కడ ఒక 200 ఉంది, ఇదే వస్తువు ఇక్కడ 120 రూపాయలు ఉంది, మీరు ఏది కొంటారు? మీరు చెప్పింది కరెక్టే సార్. ఆ లెక్కతోనైతే ఎవరైనా ఓలా ఊబరే బుక్ చేసుకోవాలి. మేము అదే చెప్పేది. ఇప్పుడు గవర్నమెంట్కి అడిగేది అదే. మీరు చేయాల్సింది ఏంటంటే, ఓలా ఊబర్ లో ఉండే కాస్ట్ వీళ్ళకి చెప్తే వీళ్ళు వస్తారు కదా అంటున్నా, కస్టమర్స్ మీకు వస్తారు కదా. మీరు అడిగింది కరెక్టే సార్, వాళ్ళు ఇచ్చేది కరెక్టే, మీరు అడిగేది కరెక్టే. మాకు సరిపోతలేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్తోనే మేము స్ట్రైకులు చేసేది, మీటర్లు పెంచామనేది. ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసేయమని చెప్పేది, అడిగేది దాన్ని సరిపోతలేదు కాబట్టి. సరిపోతే ఈ గోలంతా ఎందుకు సార్? మేము కూడా హాయిగా బుక్ చేసుకుంటాము. కొంతమందికి రాదు, వాళ్ళు ఏం చేస్తారు? నాలంటాడు చదువుకోకున్నాడు, నాకు చదువు రాదు, నేనేం చేయాలి? 40 ఏళ్ళ నుంచి ఆటో తోలుతున్నా. మరి నేను నాలంటోళ్ళు ఎంత లాభం? వేల మంది ఉన్నారు, వాళ్ళంతా ఏమైపోవాలా? అన్నీ ఆలోచించుకొని ఏ రోజుకి ఆ రోజు మీటర్ ఉంటే రోడ్డు మీద కూడా కస్టమర్లు వస్తారు. ఆన్లైన్కి పోయినా అంతే, 40 రూపాయలు మినిమం. ఈ ఆటో వాడికైనా 40 వేయాలని రోడ్డు మీదకి వచ్చి ఎక్కుతారు. ఓలా ఊబర్ వాళ్ళ సొంతం కాదు రేట్ ఫిక్స్ చేసి పంపిణీకి. గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తే దాన్ని ఫాలో కావాల్సిందే ఎవరైనా కానీ. సరే, మీరు ఒక ఆటో ఎక్కి దిగితే 40 రూపాయలు అంటున్నారు. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎక్కి దిగి అంత కాస్ట్ తీసుకుంటారా మీరు? ఎవరు? ఎక్స్ట్రా కిలోమీటర్ ఉంటుంది కదండి. ఇప్పుడు 40 రూపాయలు మినిమం అన్నప్పుడు 2 కిలోమీటర్స్ మినిమం రేంజ్ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రా ఫర్దర్ మీటర్ పెరుగుతుంటుంది. ఎక్స్ట్రా కిలోమీటర్కి పెరుగుతుంటుంది. ఎక్స్ట్రా కిలోమీటర్ 20 రూపాయలు ఇప్పుడున్న దానికైతే. ఇప్పుడు మేము అడిగేది పాతదేంది 20 రూపాయలు మినిమం, 11 రూపాయలు చిల్లర ఎక్స్ట్రా కిలోమీటర్. ఆ లెక్కతో ఓలా ఊబర్ వాళ్ళు ఇస్తున్నారు. అది సరే. ఇప్పుడు మీరు చేసే స్ట్రైక్ ఎవరికి తెలియాలని? గవర్నమెంట్కి తెలియాలి. ఇప్పుడున్న గవర్నమెంట్కి తెలియాలని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి తెలియాలి, మా సీఎం గారికి తెలియాలి, రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళే కదా సార్ మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఎందుకండి ఇప్పుడు ఓవరాల్గా 10 లక్షల మంది ఉన్నారా ఆటో డ్రైవర్లు? అంటే హైదరాబాద్లో 10 లక్షల మంది లేరు సార్. ఓవరాల్ తెలంగాణలో ఉండొచ్చు 10 లక్షల మంది దాకా ఉండొచ్చు. 7 లక్షలు అయితే పక్కా సార్. 7 లక్షలకి పక్కా. ఓకే. 7 లక్షలు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పారు కదా, మాట ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేంత 2.5 years అవుతుంది. 2 years దాటిపోయింది. 2.5 years ఆల్మోస్ట్ వచ్చింది. గవర్నమెంట్ చేస్తారేమో ఇంకెన్ని రోజులు. రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇచ్చారు కదా, 10 లక్షల మందికి మేము ఒత్తిగి వదిలేయము, మేము వాళ్ళని పట్టించుకుంటాము, వాళ్ళకి చేసే న్యాయం మేము చేస్తామని చెప్పేసి ముందే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈ 2.5 yearsలో వేరే వర్క్స్ ఉన్నాయి, ఇప్పుడు చేస్తారేమో కదా. మళ్ళా చూస్తూ ఈ 2.5 years కూడా అయిపోతుంది. చేసిందే లెక్క, చేస్తాము కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినప్పుడు ఎలా నమ్మారో ఇప్పుడు కూడా చేస్తామనేది నమ్మి చేయించుకోవచ్చు కదా అంటున్నా నేను. అవును సార్, ఇంకెన్ని రోజులు ఇక్కడ మేము పస్తులు చచ్చిపోతున్నాము. మాకు గిరాకులు అవ్వట్లే, డబ్బులు సంపాదనం తగ్గిపోయింది, మాకు రూపాయి సంపాదనం లేదు. ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలండి? గవర్నమెంట్కే కదా చెప్పేది. ఇప్పుడు ప్రతిదీ మేము గవర్నమెంట్ రూల్తోనే. ఇప్పుడు గవర్నమెంట్ చొక్కా వేసుకోమంటుంది, కాకి చొక్కా, లైసెన్స్ తీసుకోమంటుంది, ఆటో ఎల్లో ప్లేట్ చేయించుకోమంటుంది, సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేయించుకోమంటుంది, గవర్నమెంట్కు సంవత్సరానికి ఒకసారి మీటర్ గవర్నమెంట్ సీల్ చేయించుకోమంటుంది. ఇవన్నీ మేము వింటున్నాము. మరి మీకే అడగాలి కదా, మీరు చెప్పినట్టు మేము వింటున్నాము. ఇప్పుడు మాది కూడా మీరు ఆలోచించాలి కదా. రామకృష్ణ గారు సార్ చెప్పండి. సంపాదన మీకు సరిపోతుందా? ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? అండ్ రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు? అది మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి గడుస్తుందా లేదా? ఇప్పుడున్న సంపద ఒకప్పుడు చాలా బాగా సరిపోయిందండి. డబ్బులు కూడా మిలిగేది, వేరే వేరే పనులు కూడా చేసుకునే వాళ్ళం, చాలా బాగుండేది.
ఇప్పుడు ఆన్లైన్ వచ్చాక పొట్ట గడవడం కూడా కష్టమైపోయింది. సొంతంగా ఇప్పుడు నాకెవ్వరు లేరు, ఒక్కరినే ఉన్నా. కనీసం ఒక రూమ్ అద్దె కట్టలేకపోతున్నా. ఆటోలో తింటున్నా, ఆటోలో పడుకుంటున్నా. 4,000 హైదరాబాద్ 4,000 5,000 రూపాయలు అద్దె కట్టలేకపోతున్నా, ఆటోలో పడుకుంటున్నా. నేను రోజు కష్టపడుతున్నా, నెలకు 30 రోజులు ఆటో తోలుతున్నా, సరిపోతలేదు. ఎందువలన? ఈ ఆన్లైన్ రావడం వలన. మీరు మీటర్ పెంచకపోవడం వలన. మీటర్ పెంచితే ఆన్లైన్లో కూడా పెరుగుతుంది, మాకు సంపాదన పెరుగుతుంది, మేము హాయిగా ఉంటాం ఆటోలేరు. నా ఒక్కని పరిస్థితి ఇట్లా ఉంటే భార్య పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి వాళ్ళు? చెప్పండి సార్. ఇప్పుడు మాకు మీటర్ ఎవరు పెంచాలి? గవర్నమెంట్ పెంచాలా? ఊబర్ పెంచాలా? ఊబర్ వాళ్ళు ఎందుకు పెంచుతారు? వాళ్ళు ప్రైవేట్ సంస్థ, వాళ్ళు ఖాళీ కమిషన్ గురించి చూసుకుంటారు. వాళ్ళ కమిషన్ వాళ్ళకని. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? రోజువారీ సంపాదన మీకు సరిపోవట్లేదంటారా? సంపాదనం ఉంటే కదా సార్ సరిపోయేది. సంపాదనమే లేదు. 5 రూపాయల భోజనం తింటున్నాం మేము. ఒకప్పుడు మేము తెలంగాణ రాకముందు బిర్యానీ తినేవాళ్ళం, ఆటోడేవాళ్ళం. మీరు దీని మీద రీసెర్చ్ చేయండి. తెలంగాణ రాకముందు ఆటో డ్రైవర్లు ఎంత హాయిగా ఉన్నారో. ప్రతి హోటల్లో ఆటో డ్రైవరే కనిపించేవాడు, బిర్యానీ తినేవాడు. ఈరోజు ఎక్కడ చూడండి 5 రూపాయల భోజనం దగ్గర ఆటోలు గుంపు ఉంటున్నాయి. సరిపోవడం వల్ల నేను ఒక్కరి నుండి 5 రూపాయల భోజనం తింటున్నా. అంటే తక్కువకు వస్తుందనా, డబ్బులు రావట్లేదనా? డబ్బులు ఉంటే కదా సార్, సంపాదనం ఉంటే కదా. సంపాదనం లేక 5 రూపాయల భోజనం తింటున్నాం మేము ఆటో డ్రైవర్లము. సంపాదనం ఉంటే ఆ 5 రూపాయల భోజనం ఎందుకు తింటాం సార్? పూర్వంలో లాగా బిర్యానీ తినేవాళ్ళం. కష్టపడేది ఎందు గురించి? భోజనం గురించే కదా. అండ్ మేము విన్నది ఏంటిది అంటే, ఇంకా ఆటో డ్రైవర్ల మీద విమర్శలు కూడా విన్నాం. ర్యాష్గా నడుపుతారు, బండి సైడ్కి తాకినా వేరే వాళ్ళు కింద పడిపోయినా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పేసి విన్నాం. అది ఎంతవరకు నిజాలండి? ర్యాష్గా నడుపుతారంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఎవరో ఒకరు ర్యాష్గా నడుపుతారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు. ఆటో అనేసరికి ఎప్పుడు 24 గంటలు రోడ్డు మీద ఉంటుంది కాబట్టి ఆటోనే కనిపిస్తుంది. బైకులు నడుస్తాయి, కార్లు నడుపుతారు, లారీలు నడుస్తాయి, బస్సులు నడుస్తాయి, అన్నీ నడుస్తాయి ర్యాష్గా. వీలు అని పక్కాగా చెప్పలేం, నడుస్తాయి అంతవరకే. ఏదో జరిగింది, ఆ ట్రైన్ పడిపోయింది, ర్యాష్గా పడిపోయిందా? పడిపోలేదు, ఏదో పొరపాటు వల్ల జరిగింది. బస్సు యాక్సిడెంట్ అయింది, ర్యాషా? ఏదో పొరపాటు వల్ల జరిగింది. బస్సు ట్రైన్ ఎక్కడో ఒక కాడ వింటామండి. హైదరాబాద్లో రోజుకొకటి ఆటో వింటూనే ఉంటాం కదా. ఎక్కడ వింటున్నారండి? ఆటోలో ఎంతమంది చనిపోయినారు? పేపర్లో న్యూస్లో చనిపోవుడు కాదండి, చనిపోవుడు కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఆటో వల్ల బైక్ వాళ్ళు కింద పడిన సంఘటనే లేవంటారా మీరు? లేవని అనట్లేదు. బైక్ వాళ్ళు కూడా చాలా స్పీడ్గా వచ్చి దూరేస్తారు. ముందు టైర్ దూరితే చాలు, హ్యాండిల్ ఇంత ఎడల్పు ఉంటుంది, టైర్ ఇంత ఉంటుంది, టైర్ దూరితే దూరేస్తారు వాళ్ళు. టీనేజ్ పిల్లలు ఘోరంగా నడుపుతారు. ఓకే. కాలేజ్ పిల్లలు ఘోరంగా నడుపుతారు. రోడ్డు మీద స్టెంట్లు చేస్తుంటారు. ఎవరో ఒకరు అడ్డం వస్తుంది, పొరపాటున ఎవరో ఒకరు పడతారు, దానికి ఎవరేం చేయలేరు. దాని గురించి ఆటో వాళ్ళు ర్యాష్గా నడుపుతారంటే, ఆటో వాళ్ళు ర్యాష్గా ఎందుకు నడుపుతారండి? వాళ్ళు ఒక పని చేసుకోవడానికి వచ్చారు, డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు, రేసింగ్ చేయడానికి వచ్చారు. ఆ రోడ్డు మీద ఎవడో ఒకడు పిచ్చోడు చేసి ఉంటాడు, తాగే నడిపింటాడో, ర్యాష్గా నడిపింటాడో, ఎవడో ఒకడు చేస్తే అందరు కలుపుకొని పోతే ఎట్లా? సరే, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. మన గవర్నమెంట్ అనేది ఆటోలలో డెక్కులు సౌండ్లు ఉండొద్దు అని చెప్పేసి రూల్ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఉన్నాయి కదా, నేను చూస్తూనే ఉన్నా చాలా ఆటోలలో. అది గవర్నమెంట్ పని అండి, అది వాళ్ళు మరి మీరు గవర్నమెంట్ మాట వినొచ్చు కదా. మీరు వినకుండా రేట్లు పెంచమంటే ఎన్ని ఆటోలు ఉన్నాయి? అవునండి, ఒక్కటున్న ఆటోలో ఉన్నట్టే కదా. అది వాళ్ళ పని అండి, వాళ్ళు పెనాల్టీ కట్టుకుంటారు, దాని బండి సీజ్ చేయండి, డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్ చేయండి. మీరు ఇప్పుడు యూనియన్లో మీరుండి అలాంటి ఆటో కనబడ్డప్పుడు, అరే గవర్నమెంట్ రూల్ పెట్టింది కదా, ఎందుకు పెట్టినావు అని చెప్పి మీరు అడగొచ్చు కదా. 100లో ఒకరు పెట్టుకుంటే అది
యూనియన్ వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ పోయి తొంగి చూడరండి. వెనకాల ఎక్కడో పెట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసుకుంటారు, వింటారు. మేము ఆటో డ్రైవర్లు ఏంది, రోడ్డు మీదకి వచ్చింది కష్టపడి సాయంత్రం వరకు 4 డబ్బులు సంపాదించుకొని పొట్ట గడుపుకోవడానికి వస్తాము. ఎవరు రేసింగ్ చేస్తున్నారా, డెక్కులు పెట్టుకుంటున్నారా, అది మా పని కాదు. అంటే యూనియన్లో ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు యూనియన్, ఆటో యూనియన్ అంటే ఏంటి, ఏ సమస్యలు వచ్చినా మా ఎదురుకు వస్తే మేము చెప్తామండి. ఎక్కడో జరిగితే మేము పోయి ఎట్లా చెప్తాం, ఎవరో ఏంది. ఇప్పుడు నేను చెప్పా కదా మీకు, అలాంటి తీపిస్తారా మీరు? తీపిస్తారంటే మా ఎదురుగా కనిపిస్తుంది. నేను చెప్పా కదా చూడండి, ఆటోలు చూడండి తీపిస్తారు కదా అంటున్నా. మేము చెప్తామండి. గవర్నమెంట్ కూడా ఉంది కదా, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళ అబ్జెక్షన్, వాళ్ళ పని అది. అందరిని అట్లా అంటలేను నేను. కొన్ని ఆటోలు అయితే ఉన్నాయి, కొన్ని ఆటోల వల్ల 100లో ఒకరిని పట్టుకొని మమ్మల్ని అడగడం అది ఇది కాదండి. 100లో ఒక్కళ్ళు ఏంటిదండి, 100 మంది 100లో ఒక్కళ్ళున్నా మనం 10 ఆటోలు ఎక్కుతాం. ఒక ఆటోలో చూపించండి మీరు. ఇప్పుడు నేను చూపిస్తే, మీరు చూపిస్తే కాదు, చూపిస్తే నేను చూపిస్తా, అట్లని కాదు. నేను అనేది ఏంది, మెయిన్ రోడ్ మీదకి వెళ్దాం, 10 ఆటోలు ఎక్కుదాం. ఎందుకు గవర్నమెంట్ అనేది ఆ బాక్సులని, డీజే బాక్సులని వాటిని ఎందుకు తీసేయమన్నారో మీకు తెలుసా? అందరికి డిస్టర్బెన్స్ ఉంది. ఆ బాక్సులలో సౌండ్ గిప్పు అంటే ఎక్కే కస్టమర్ హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, రోడ్డు మీద డిస్టర్బెన్స్. అది మేము అర్థం చేసుకుంటాము, అది కరెక్ట్ అని మేము అనట్లేదు. అంతెందుకండి, మనం రోడ్డు మీదకి వెళ్ళి 10 ఆటోలు ఎక్కుదాం, ఎక్కి దిగుదాం. డెక్కు ఫస్ట్ ఆటో కావాలని ఎక్కుదాం, డెక్కుందాను. అప్పుడు నేను సమాధానం చెప్తా. ఎక్కడో ఒక దగ్గర సర్వీస్ నడిసే దగ్గర కుర్రాళ్ళని పట్టుకొని, అవి వాళ్ళు పోలీసు వాళ్ళ పని అండి. రోజు అక్కడే తిరుగుతుంది. రోడ్డు మీద తిరగవు డెక్కులు పెట్టుకొని, ఎక్కడ కనపడవు. మీకు డెక్ ఆటో కావాలంటే కూడా కనపడదు. మీకు డెక్ ఆటో కావాలంటే సర్వీస్ ఆటోలలో ఉంటాయి. అవి మైదీపట్నంలో కానీ ఎక్కడెక్కడైతే సర్వీసులు ఉంటాయో, లోకల్ నడుస్తారు, టికెట్ సిస్టమ్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు మీకు మీటర్ పైన ఇంకా కొద్ది గొప్ప పెంచితే ఖచ్చితంగా మీటర్ వాడతామంటారు మీరు. ఎందుకు వాడమండి, మాకు ఈ రోజు లెక్క ప్రకారంగా 40 రూపాయలు చేయండి సార్, 20 రూపాయలు ఎక్స్ట్రా కిలోమీటర్ ఇవ్వండి, ఖచ్చితంగా మీటర్ వేసుకొని నడిపిస్తాం. అప్పుడు 40 రూపాయలు మీటర్ చేస్తే ఆన్లైన్లో కూడా పెంచాల్సి వస్తుంది. మీ న్యాయబద్ధమైన కోరికలు ఏంటి? మాకు ఇప్పుడు ప్రస్తుతం కోరికలు ఏమొద్దు సార్, మాకు ఇప్పుడు పొట్ట గడవడమే కష్టం అయిపోయింది. మా ఈ 2 కోరికలు, ఒకటి ఆన్లైన్ తీసేయండి 2 వీలర్కి, డిస్ట్రిక్ట్ ఆటోలకి ఆన్లైన్ తీసేయండి, 40 రూపాయల కిలోమీటర్ మినిమం చేయండి, 20 రూపాయలు ఎక్స్ట్రా కిలోమీటర్ చేయండి. అది మా కోరిక. అందరూ మీటర్ వేసుకొని నడుపుతారు. ఆన్లైన్లో వెళ్ళే వాళ్ళు ఆన్లైన్లో వెళ్తారు, అప్పుడు వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇచ్చినట్టు 10 రూపాయలు, 11 రూపాయలు, 9 రూపాయలు టీవీలలో, స్ట్రైక్లలో చెప్తూనే ఉన్నారు డ్రైవర్లు, ఆన్లైన్లో తోలేవాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు మాకు సరిపోతలేదు అని. మీరు మీటర్ పెంచితే ఆన్లైన్ వాళ్ళు కూడా పెంచుతారు. వాళ్ళకి పెంచు బాబు అని అడిగితే మేము కాదు, మీరు గవర్నమెంట్ ఎంత ఉంటే అంత ఇస్తామని వాళ్ళకి చెప్తారు. అంతే కదా సార్. ఇప్పుడు ఓలాలో, ఊబర్లో, ర్యాపిడోలలో ఉన్న వారికి, ఆటో డ్రైవర్స్కి వాటికి ఇన్సూరెన్స్ ఇస్తున్నారా? ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్కి ఏమన్నా ప్రాణాపాయ స్థితిలో ఉంటే? అవి ఏమీ ఉండవు సార్. డ్రైవర్ అన్నప్పుడు వాళ్ళది చూసుకోవాలి. మీరు ఎందుకు అది అడగట్లేరు? ఎప్పుడు రేట్లే పెంచమని అడుగుతున్నారు, ఎందుకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి కావాలి మాకు అని చెప్పేసి ఎందుకు అడగట్లేరు? మాకు గవర్నమెంట్తో సంబంధం సార్, వాళ్ళతో సంబంధం లేదు. తోలుకునే వాళ్ళు ఇష్టంతో వాళ్ళు ఏది అడగాలనుకుంటే అది అలా అడుక్కుంటారు వాళ్ళు. కాబట్టి మాకు ఓలా ఊబర్తో పెద్దగా ఏమి ఇది లేదు. అది ఇన్సూరెన్స్ ఉంటుందా, మాకు బండి ఇన్సూరెన్స్ ఉంటుంది సార్, ఎదుటోళ్ళ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓలా ఊబర్ వాళ్ళు ఏంది ఇచ్చేది, వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు. వాళ్ళతో మాకేంది. ఇప్పుడు వర్షం వస్తుంది, అక్కడ రోడ్ బ్లాక్ అయి ఉంటుంది, వాళ్ళకి తెలుసా బుకింగ్ వెళ్ళు అంటారు. వాళ్ళ మంటలు నమ్ముకుంటే కొట్టుకొని పోతాం మేము నీళ్ళల్లో. ఎవడో తాగి వస్తారు, ఆన్లైన్ మాట తీసుకొని వెళ్తే వాడేదో చేస్తాడు, బండి లాక్కుంటాడు, జోబులు లాక్కుంటారు, డబ్బులు లాక్కుంటారు, కత్తి చూపిస్తారు.
ఇన్ని జరుగుతాయి. వాళ్ళని మొత్తం వాళ్ళ మీద డిపెండ్ చేయలేము మేము, మొత్తం వాళ్ళే రెస్పాన్స్ అని చెప్పలేము. డ్రైవర్ కాబట్టి డ్రైవర్ పద్ధతిగా డ్రైవర్ ఉండాలా, డ్రైవర్ సెక్యూరిటీ డ్రైవర్ చూసుకోవాలా ఫస్ట్. తర్వాత జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు సార్? మా అంటే 2 డబ్బులు ఇస్తారేమో. ఇప్పుడు రోడ్డు మీద కస్టమర్ వాళ్ళైతే చూడలేదు కదా, మీరు బుక్ చేశారు, మీరు ఎక్కడ పోతున్నారు ఎవరికి తెలియదు, మీరు ఎవరు మంచిగా చెడువా వాళ్ళకి ఏం తెలియదు. అది మేము అబ్జర్వ్ చేసుకోవాలా. ఓకే, మేము వాళ్ళని యాక్సెప్ట్ చేయాలన్నా చేయొద్దాం, మేము యాక్సెప్ట్ చేసుకోవాలా. ఇప్పుడు మన వర్షాలు ఫుల్ పడినాయి, ఇక్కడే అమీర్పేటలో చాలా నీళ్ళు ఉన్నాయి, బండ్లు ఆగిపోయినంత నీళ్ళు ఉన్నాయి. మా సీఎం గారు కూడా వచ్చి చూశారు. మరి ఆ టైంలో కూడా నువ్వు బుకింగ్ చేస్తావు వెళ్ళు అని, నీ మాట ఏంటే బండి పోతాడు డ్రైవర్ పోతాడు. పోయినా ఆయన ఓలా ఊబర్కి ఆన్లైన్కి అడుగుతామా? నువ్వు చెప్పినావు నేను పోయినా అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా అంటావు. ఓకే, నేను విన్నది ఏంటిదంటే రామకృష్ణ గారు, ఒక ఆటో డ్రైవరు వాళ్ళ ఫ్యామిలీని పోషించలేకపోతున్నాడని చెప్పేసి తెలిసింది, కొడుకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాడని చెప్పేసి తెలిసింది, కూతుర్ల పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారని తెలిసింది, అప్పులు పాలవుతున్నారని తెలిసింది. అసలు దేనివల్ల ఈ పని? సంపదనం తగ్గిపోయింది సార్. సంపదనం ఉంటేనే కదా ఇవన్నీ. పిల్లలు ఫస్ట్ స్కూల్కి పంపించేది, ఫీజులు కట్టేది, వాళ్ళకి మంచి చెడ్డలు చూసేది, ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అయితే చేసేది, ఏదైనా పిల్లకి సంబంధం వచ్చిందంటే మాట్లాడి ఏ ధైర్యంతో చేస్తాడు మనిషి. ఫస్ట్ సంపదనం ఉండాలి. సంపదనం ఉంటేనే ఇవన్నీ పెళ్ళిళ్ళు పేరెంటలు ఇవన్నీ జరుగుతాయి. ఇవి ఏమీ లేదు. పొద్దున పోతున్నాము, సాయంత్రం కనీసం 12 నుంచి 15 గంటలు రోడ్డు మీద ఉంటున్నాం. 200, 300 తీసుకపోతే ఏం సరిపోతాయి? ఆ 200, 300 కూడా గ్యారంటీ లేదు. ఓకే, ఈ ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి ఇంకా మా ఇంట్లో ఫంక్షన్లు ఎట్లయితాయి సార్? పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాము? ఈ ఇంట్లో పిల్లల్ని ఎట్లా చదివిస్తాము? మంచి చెడ్డలు ఎట్లా చూసుకుంటాము? అప్పులు ఉంటే అప్పులు ఏం కట్టుకుంటాము? చిట్టీలు ఏం కట్టుకుంటాము? ఏమీ కట్టలేము. మాకు ముందు సంపాదన ఉంటే అన్నీ జరుగుతాయి. సంపాదన లేని వల్ల ఇవన్నీ లేవు. మాకు సంపాదన పెరగాల. సంపాదన పెరిగితే అన్నీ అవుతాయి. 200 ఇంట్లో వెళ్ళి ఇస్తే 200 తీసుకెళ్తే బజార్కి వెళ్తే ఏమొస్తాయి సార్? అయిపోయింది. ఓకే, స్కూల్ ఫీజులు కడతావా, కాలేజీ ఫీజులు కడతావా, ఇంటి రెంట్లు కడతామా, ఏదైనా మంచి చెడు అయితే హాస్పిటల్కి వెళ్తామా, ఏదైనా నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తామా? ఏమీ చేయలేము సార్. ఆటో డ్రైవర్ అంటే ఇప్పుడు ఎందుకు పనికిరాడు? కారణం మాకు మీటర్లు పెంచట్లేదు, ఆన్లైన్ వచ్చింది, సంపదనం తగ్గిపోయింది. అది చూడమంటే ఏదోదో మీకు ఆ స్కీమ్లు ఇస్తాం, ఈ స్కీమ్లు ఇస్తాం. ఏ స్కీమ్లు వద్దు మాకు. మా సంపదన మాకు ఇస్తే చాలు, మేమేమీ అడగం మీకు. విన్నారు కదా వ్యూవర్స్, మన రామకృష్ణ గారు చెప్పేది ఏంటిది అంటే, మీటర్ పైన కొంచెం రేటు పెంచితే, మన ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీటర్ పైన రేటు పెంచితే మన అందరి కుటుంబాలకే మా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఫైనల్ కంక్లూజన్ ఏంటిది అంటే, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవరే అవ్వాలా? మాకు ఆశలు ఉండవా? ఒక డాక్టర్ చేయాలని ఆశ ఉండదా? ఒక పోలీస్ చేయాలని ఒక ఆశ ఉండదా? ఒక కలెక్టర్ని చేయాలని ఆశ ఉండదా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చేయాలని ఆశ ఉండదా? అలా చేయాలంటే మాకు డబ్బు కావాలి. డబ్బు తగ్గిపోయింది. ఓలా, ఊబర్లు ఇవన్నీ ఆన్లైన్ యాప్లు వచ్చిన తర్వాత నుండి మాకు ఎటువంటి సంపాదన లేదు అని చెప్పేసి ఒక ఆటో యూనియన్ డ్రైవర్ రామకృష్ణ గారు చెప్తున్నారు. అలాగే చాలా అప్పుల పాలైపోయాం. అప్పులు పాలైపోయి డ్రైవర్లు అప్పులు తీర్చలేక రోజుకి 200, 300 సంపాదన ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక బియ్యం గొల్లనే స్థితిలో ఉన్నారు, ఒక కూరగాయలు గొల్లనే స్థితిలో ఉన్నారు. అలా అని చెప్పేసి అప్పులు తీర్చలేము, అప్పులు తీర్చక చాలామంది సూసైడ్ చేసుకున్నారని కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు కూతురు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాము? అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జులు ఉన్నాయి, కానీ ఆటో డ్రైవర్ ఇంట్లల్లో ఫ్రిడ్జులు లేవు. ఆ కొనే స్తోమత, ఆ కొనే సంపద మా దగ్గర లేదు అంటున్నారు. అందరి ఇంట్లలో వాషింగ్ మిషన్ ఉంది, మా దగ్గర లేదు. ఈవెన్ కట్ల పొయ్యి మీద కూడా వండుకొని తినే రోజులు ఉన్నాయండి ఆటో డ్రైవర్లే అని చెప్పేసి అంటున్నారు. దానికి కారణం ఏంటిది అంటే, ఆటో డ్రైవర్లకి రేట్లు పెంచలేదని చెప్పేసి అంటున్నారు. ఒక స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు ఒక ఆటో డ్రైవర్ తన పిల్లలది అని చెప్పేసి అంటున్నారు. అలా
మేము మా పిల్లల్ని మంచి స్థాయిలో చూడాలనుకుంటే ప్లీజ్ దయచేసి ఆటో రేట్ని పెంచమని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్ రామకృష్ణ గారు, యూనియన్ ఆటో డ్రైవర్ రామకృష్ణ గారు మనం స్టూడియోకి వచ్చి అయితే తన బాధని చెప్పారు. మనం కూడా ఈ స్ట్రైక్ని సపోర్ట్ చేద్దాము. ఇది ఒకసారి చూసుకోండి. మనం కూడా ఈ స్ట్రైక్ని సపోర్ట్ చేద్దాము. ఈ వీడియోని వాళ్ళ బాధని మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లేలా ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.